హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్। ఈ రోజు వీడియోలో పచ్చి అరటికాయతో ఉల్లగడ్డతో బోండాలు ప్రిపేర్ చేద్దామండి। ఫస్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్లోకి 1 ఇంచ్ అంత అల్లాన్ని స్కిన్ రిమూవ్ చేసి సన్నగా కట్ చేసి వేసిండానండి। 2 పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసిండాను। కొద్దిగా కరివేపాకు వేసిండానండి। 1 టేబుల్ స్పూన్ అంత ఎండు కొబ్బరి వేసిండానండి। 1 టీ స్పూన్ అంత కారపొడి వేసిండానండి। కారపొడి మీ టేస్ట్ ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్। 1/2 టీ స్పూన్ అంత ధనియాల పొడి వేసిండాను। రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి। ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని నున్నగా మిక్సీ చేసుకుందామండి। ఈ మసాలాను ఇలా నున్నగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దామండి। నేను ముందుగానే స్టవ్ మీద ఒక పెద్ద అరటికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి 1 విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికిచ్చేసి పక్కన పెట్టిండానండి। అది స్టీమ్ వెళ్ళిపోయినాక అరటికాయ పైన ఉన్నటువంటి తోల్ని తీసేస్తున్నాను। ఇప్పుడు దీంట్లోకి 2 ఉడికినటువంటి ఉల్లగడ్డలు తీసుకున్నానండి। మీరు కావాలనుకుంటే మొత్తం అరటికాయతోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి। నేను 2 ఉల్లగడ్డలు ఉడికిండేటి ఉన్నాయనేసి 2 మిక్స్ చేసి చేస్తున్నాను। ఇలా వీటిపైన ఉన్నటువంటి స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత వీటిని సన్నగా తురుముకుందామండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా సన్నగా తురుముకొని ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ చేసినటువంటి మసాలాను వేసి 2 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి వేసిండానండి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేద్దామండి। మీకు అవసరం పడితే ఇంకొద్దిగా శనగపిండి వేసుకోండి ఫ్రెండ్స్। నేను వేసిండే పిండి కరెక్ట్గా సరిపోయింది। సాల్ట్ కూడా చెక్ చేసి కావాలనుకుంటే వేసుకోండి ఫ్రెండ్స్। పిండి ఇలా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఉండల్లాగా చేసుకుందామండి। ఇలాగే అన్నీ ప్రిపేర్ చేద్దాము। అన్నీ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టి పెనంలోకి డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేసిండానండి। నూనె బాగా కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టినటువంటి బొండాలను దీంట్లో వేసి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ మీద డీప్ ఫ్రై చేసుకోవాలండి। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, బోండాలు ఈ కలర్ వచ్చిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలండి। ఇంతేనండి, అన్ని బోండాలని ఇలాగే ప్రిపేర్ చేద్దాము। ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని ఏదైనా చట్నీతో కానీ టమోటా కెచప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి। ఇవి తినేదానికి పైన నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కారంగా తినేదానికి చాలా బాగుంటాయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం। అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।